హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను సింపుల్ శారీ కుచ్చు చూపిస్తానండి. వితౌట్ కుచ్చుతో వస్తుంది. కావాలనుకుంటే కుచ్చు కూడా కట్టుకోవచ్చు. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ 6 కలర్ దారాలు, 10 నెంబర్ నీడిల్ అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ నాట్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే సేఫ్టీ లాక్ వేసుకోవచ్చు. లాక్ కానీ పక్కన ఇంకొకసారి సింగిల్ క్రోషా వేసుకోవచ్చు. తర్వాత నేను ఈ టైప్ ఆఫ్ బీడ్ తీసుకున్నానండి. మీకు నచ్చినటువంటి బీడ్ తీసుకోవచ్చు. బీడ్ తీసుకున్న తర్వాత బీడ్ లాక్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్కడ వరకు వస్తే బీడ్ అక్కడ వరకు లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత 3 చైన్స్ లేదంటే 4 చైన్స్, మన బీడ్ తీసుకున్న దాన్ని బట్టి 4 or 3 చైన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 చైన్స్ వేసాను. వేసిన తర్వాత మనం ఎక్కడైతే సింగిల్ క్రోషా వేసామో ఫస్ట్ నాట్కి అక్కడనే సేమ్ అక్కడే నాట్ వేసేసుకోవాలి. ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. ఇది క్లాత్కి మనము బ్యాక్ సైడ్ వేసాము. చైన్స్ వేసినాక క్లాత్ టర్న్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ నుంచి మనం 2 చైన్స్ వేసిన తర్వాత నీడిల్ పైనకి దారం ఒకసారి చుట్టుకొని డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను డబల్ క్రోషా వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే హాఫ్ డబల్ క్రోషా, సింగిల్ క్రోషా ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా డబల్ క్రోషా వేసాను. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ లిస్ట్లో డబల్ క్రోషా బిగినర్స్ వీడియోస్ అనేసి చాలా ఉన్నాయండి. ఒకసారి వాచ్ చేయండి. నేను కుదిరితే ఐ బటన్ లింక్ ఇస్తాను, ప్లేలిస్ట్ కూడా ఇస్తాను. సో ఈ విధంగా రావాలండి. మొత్తం నేను ఈ బీడ్కి 10 వరకు వేసాను అనమాట డబల్ క్రోషా. 10 డబల్ క్రోషాస్ వేసిన తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు బ్యాక్ సైడ్ అనమాట, అంటే సీదా సైడ్ కాకుండా ఉల్టా సైడ్ అనమాట. సో బట్టకి బ్యాక్ సైడ్ మనం తీసుకున్నటువంటి క్లాత్కి బ్యాక్ సైడ్ నుంచి చైన్ తీసుకొని 3 చైన్స్ వేసుకున్న తర్వాత నీడిల్ పైన దారం చుట్టుకొని ఎక్కడైతే చైన్స్ వేసామో ఆ గ్యాప్ని వదిలేసి పక్కన ఉన్నటువంటి గ్యాప్ని అనమాట, అంటే హోల్స్ కనబడతాయి మనకి. మనం టర్న్ చేయంగానే మనం వేసినటువంటి డబల్ క్రోషా యొక్క హోల్స్ కనబడతాయి. ఆ గ్యాప్లోంచి డబల్ క్రోషా వేస్తున్నాను. ఇక్కడ కూడా మీరు త్రిబుల్ క్రోషా వేసుకోవచ్చు, హాఫ్ డబల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి డబల్ క్రోషా వేసాం కదా, మళ్ళీ ఇంకొకసారి నీడిల్ పైన దారం చుట్టుకొని సేమ్ అదే ప్లేస్లోనే అదే హోల్ గ్యాప్లోనే మళ్ళీ ఇంకొకసారి 2 టైమ్స్ డబల్ క్రోషా వేస్తున్నాను. డబల్ క్రోషా వేసినాక ఒక సింగిల్ చైన్ వేసి మనం ఎక్కడైతే డబల్ క్రోషా వేసినామో దాని పక్కనున్న హోల్ గ్యాప్ని వదిలిపెట్టి నెక్స్ట్ ఉన్నటువంటి హోల్ గ్యాప్లోంచి మళ్ళీ డబల్ క్రోషా వేయాలి. ఎందుకంటే అక్కడ గ్యాప్ వస్తుందన్నమాట. మళ్ళీ డబల్ క్రోషా సేమ్ ఎక్కడ వేసామో అదే డబల్ క్రోషా గ్యాప్లోనే వేయాలి. వేసి సింగిల్ క్రోషా వేసినాక ఈ విధంగా వేసుకోవాలి. కంప్లీట్ అయిపోతుంది. ఇది సెకండ్ లేయర్. మళ్ళీ ఇప్పుడు 2 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఇక్కడ మనం చైన్స్ వేసుకున్నాం కదా, ఏదైతే 2 డబల్ క్రోషా వేసామో ఆ గ్యాప్ మధ్యన ఒక చైన్ ఉంటుంది. సో ఆ గ్యాప్లో మనం ఇక్కడ డబల్ క్రోషా వేస్తున్నాం అనమాట. 2 డబల్ క్రోషాస్ వదిలిన తర్వాత సింగిల్ చైన్ వేసాము. ఆ సింగిల్ చైన్ గ్యాప్లో వేసుకోవాలి ఈ డబల్ క్రోషా. వేసుకున్న తర్వాత 3 చైన్స్ వేసుకొని ఇక్కడ పీకాక్ స్టిచ్ వేస్తున్నాం అనమాట. కన్ఫ్యూజన్ ఏం లేదు, అంతా డబల్ క్రోషాతోనే వేస్తున్నాము. ఎక్కడైతే మనం 2 డబల్ క్రోషా వేసామో అదిగోండి వీడియోలో చూపిస్తున్నాను గ్యాప్, సింగిల్ చైన్ ఉంటుంది అక్కడ. ఆ గ్యాప్లో మనం డబల్ క్రోషా వేసి 3 చైన్స్ వేసుకొని పీకాక్ స్టిచ్ వేస్తున్నాము. ఇక్కడ మీకు పీకాక్ స్టిచ్ అవసరం లేదనుకుంటే ఇక్కడ బీడ్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ విధంగా మల్టీ కలర్లో చూపిస్తున్నాను. అంటే కలర్స్లో 2 కలర్స్ కానీ ట్రై కలర్స్ 3 కలర్స్ చేసుకోవచ్చు కదా. నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇది వితౌట్ కుచ్చుతోటి. మీరు కావాలనుకుంటే గ్యాప్ లెంత్ అంటే మనం వేసినటువంటి ఆర్చ్కి 4 ఇంచెస్ కానీ 4 ఫింగర్స్ కానీ 2 ఫింగర్స్ కానీ లేదంటే 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ గ్యాప్ని తీసుకొని మనం కస్టమర్స్ చాయిస్ ప్రకారంగా వెళ్ళాలి డిజైన్ని. సో ఈ విధంగా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది శారీకి.
త్రీ చైన్స్ ఎక్కడైతే మనం డబల్ క్రోషా వేసామో అదే గ్యాప్ మధ్యలోంచి పీకాక్ స్టిచ్ వేయాలి. ఇలాగా నేను 5 పీకాక్ స్టిచ్ వేసానండి. మీరు తీసుకున్నటువంటి బీడ్ని, మీరు తీసుకున్నటువంటి డబల్ క్రోషాస్ బట్టి ఈ గ్యాప్ లెంత్ అనేది వేరీ వస్తుంది. ఎక్కడైతే మనం 3 చైన్స్ వేసాం చూడండి, ఆ గ్యాప్ మధ్యలోంచి లాస్ట్ వేసేస్తున్నాము. ఇక్కడ మనము కంటిన్యూ చేయట్లేదు, డిజైన్ని కంటిన్యూ చేయకుండా పీకాక్ స్టిచ్ వేస్తున్నాం. పీకాక్ స్టిచ్ వేసినాక ఇక్కడ కంటిన్యూ చేయట్లేదు అనమాట. మనం ఆర్చ్ని ఇట్లా బెండ్ చేస్తాం కదా, ఈ విధంగా వేయకుండా ఇప్పుడు మనము 2 చైన్స్ 3 చైన్స్ వేస్తున్నాం. వేసి నీడిల్ని అలాగే పెట్టేసి మనం సీజర్ తోటి కట్ చేసేస్తున్నాం అనమాట. కట్ చేస్తే ఈ విధంగా నీడిల్ కట్ చేసిన తర్వాత నీడిల్ బయటికి లాగేస్తే అది నాట్ పడిపోతుంది. నాట్ పడిన తర్వాత మనం ఇట్లా బ్యాక్ వెనుకకు మళ్ళీ తిప్పేసి అక్కడ గ్లూ గమ్తో అంటించేసుకోవాలి. సో ఇలా సింగిల్గా కనబడుతుంది ఈ విధంగా. మీరు కావాలనుకుంటే ఇక్కడ పక్కన కుచ్చు కూడా కట్టుకోవచ్చు. నేను ఈ విధంగా ట్రై చేశాను. సింగిల్ కలర్ అయితే సింగిల్ కలర్లా వేసుకోవచ్చు. మల్టీ కలర్స్ డిజైన్ అయితే మల్టీ కలర్లో శారీ ఉంటే కన్నా ఇదిగోండి మనకు 3 ఫింగర్స్ 2 ఫింగర్స్ గ్యాప్లో ఎంత గ్యాప్లో కావాలనుకుంటే అంత గ్యాప్లో వేసుకోవచ్చు. నేను సెకండ్ది స్టార్ట్ చేశాను. సెకండ్ దానికి 10 డబల్ క్రోషా వేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకొని 2 చైన్స్ వేసి ఏదైతే హోల్ గ్యాప్ కనబడుతుందో ఆ గ్యాప్లోంచి డబల్ క్రోషాస్ డిజైన్ ఈజీగానే ఉంది, సింపుల్గానే ఉంటుందండి. చాలా ఫాస్ట్గానే అయిపోతుంది శారీస్కి. వితౌట్ కుచ్చుతో అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదండి. కుచ్చు కట్టాలంటే కొంచెం టైం పడుతుంది అనుకోవచ్చు. డిజైన్ అయితే మూవింగ్ అయితే ఫాస్ట్ మూవింగ్, తక్కువ రేట్ కావాలనే కస్టమర్స్కి ప్రిఫర్ చేసుకోవచ్చు. చిన్నగా సింపుల్గా మీరు సెకండ్ స్టెప్ లేకున్నా కూడా సెకండ్ స్టెప్తోనే స్టాప్ చేసుకోవచ్చు డిజైన్. నేను 3 స్టెప్స్ వేశాను. ఇప్పుడు వేసేది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో పీకాక్ స్టిచ్ వేసాను. మీకు పీకాక్ స్టిచ్ వేయకుండా ఒట్టి బీడ్స్ కూడా వేసుకోవచ్చు. వితౌట్ బీడ్తో కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ డిజైన్ నచ్చుతుంది. టూ స్టెప్స్ అంటే 1 హోల్ గ్యాప్ ఇడిచిపెట్టి ఇంకొక హోల్ గ్యాప్లోంచి వేస్తున్నాము ఇప్పుడు. పోగు ఎక్కడన్నా మనకి దారానికి నీడిల్కి చుట్టుకుంటే మనం థ్రెడ్ లాగినప్పుడు ఈ విధంగా టైట్గా అనిపిస్తుందండి. అప్పుడు మీరు నీడిల్ కంప్లీట్గా వదిలిపెట్టేసి లూజ్ చేసేసారంటే దారాన్ని మళ్ళీ కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ టర్న్ బ్యాక్ చేసుకొని హోల్ గ్యాప్ మనం 2 డబల్ క్రోషాస్ ఎక్కడైతే వేసామో దాని పక్కన చైన్ వేసి ఉంటాం. ఆ చైన్ గ్యాప్లోంచి డబల్ క్రోషా వేస్తూ ఈ విధంగా డిజైన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఫైనల్ లుక్ చూపిస్తాను మీకు. కుచ్చు కావాలనుకుంటే కట్టుకోవచ్చు. నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. నా ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను, అక్కడ కూడా ఫాలో అవ్వండి. చూడండి ఫినిష్ అయిపోయాక ఈ విధంగా ఉంటుంది. నేను మల్టీ కలర్ అని చెప్పానుగా 2 కలర్స్తో వేసాను. ఇలాగా 2 కలర్స్. ఈ కలర్ ఇది పక్కన మీకు కావాలంటే మధ్యన కుచ్చు కూడా కట్టుకోవచ్చు అన్నమాట.
సింగిల్గా సింపుల్గా చాలు ఇలాగే ప్లెయిన్గా అంటే కూడా ఈ విధంగా కూడా నచ్చుతుంది డిజైన్. నచ్చిందండి డిజైన్? నచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుసు కదా, మరి చేసేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.